నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఒక ఆలయ ఉద్యోగి వేషధారణ సోషల్ మీడియాలో వేదికగా మోసానికి దారితీసింది. ఇన్స్టాగ్రామ్లో తాను పోలీస్ అధికారినని, తనను వివాహం చేసుకుంటానని ఒక హిజ్రాను నమ్మించిన ఆలయ ఉద్యోగి ఆమె వద్ద నగదు తీసుకుని మోసం చేశాడు. ఈ విషయంపై జొన్నవాడ ఆలయానికి చేరుకున్న బాధితురాలు అందరూ చూస్తుండగానే ఆ ఉద్యోగిని నిలదీసి చితకబాదింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యవసరమని చెప్పి వేరొకరి ద్వారా 1500 రూపాయలు తీసుకున్నాడని, ఇప్పుడు అడిగితే ఆవును అమ్మి ఇస్తానని చెబుతున్నాడని ఆమె ఆరోపించింది. తనలాగా మరే హిజ్రాకు మోసపోకూడదనే ఉద్దేశంతో ఇలా నిలదీసినట్లు ఆమె తెలిపింది. ఈ ఘటనతో ఆలయ సిబ్బంది మరియు భక్తులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. ఏం చేశారు? అన్నం చేయడం తప్ప అదే డబ్బులు మాట్లాడండి అంతే కొట్టబాక. మా నాన్న చెప్తా అంటే మీ నాన్న చెప్పి నాతో డబ్బులు వేయించుకున్నావా? నీ ఫోన్ నా దగ్గరే ఉంది, రా, నాకేం అవసరం లేదు నీ ఫోను. కానీ ఇలాంటి గొజ్జాకి ఇలా చేయకూడదు, ఇంకో గొజ్జాకి జరగకూడదు ఈ అన్యాయం. నిన్న మెసేజ్ చేశాడు, ఏం చాలా నాకు తెలియదు. నిన్న సాయంత్రం అది 6 గంటలప్పుడు మెసేజ్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారు, మీతో కలవాలి, నేను పెళ్లి చేసుకుంటాను ఇన్ని అని చెప్పాడు. నేను తిరుమలలో ఉన్నాను, పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. నాకు మెసేజ్ చేశాడు అన్ని. తర్వాత సరే అని చెప్పి నేను నమ్మాను. నువ్వు వచ్చా కదా అందంగా ఉన్నావంటే కొంచెం పొంగిపోయాను. నేను పొంగిపోయి నాకు 1500 పంపి 2000 పంపిస్తా నీకు, నాకు అర్జెంట్ అవసరం ఉంది అంటే నా దగ్గర లేకున్నా పక్కింటి వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇదిగో ఈ అబ్బాయిని పంపించింటే ఈ అబ్బాయికి ఇచ్చి పంపించాను నేను. తప్పు కదా అది. రాత్రి 10 కల్లా కొట్టేస్తా అన్నాడు. సరేలే కొట్టలేదు కదా, పొద్దున కొట్టు అన్నా. నేనే ఈ అబ్బాయి తెలుసు మీకు? ఇన్స్టాలో పరిచయం, నాకు తెలియదు అసలు. కొడతారు తెలియకుండా ఎట్ట కొడతారు అదే తెలియదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఒకవేళ ఏదో అవసరం ఉందని అడిగాడు కదా, పోలీసు కదా అని అట్లా అనుకున్నాను. వచ్చినాడు అతనికి ఇచ్చే డబ్బులు నాకు ఇస్తాడు అన్నాడు. మేము ఆ డబ్బులు మాకు ఇచ్చింది. ఇప్పుడు ఉదయం లేచి మమ్మల్ని చెప్తా ఉంది, మేమెందుకు తెచ్చుకోవాలి చెప్పు. అందుకే తీసుకోవాలి. అవి నా డబ్బులు కూడా కాదు, పక్కింట్లో ఇప్పించి ఇచ్చాను నేను. కొట్టుకోండి వానికి వీళ్ళు ఆవు కూడా అమ్మారు. చెప్పేవాడి చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు ఆవు డబ్బులు ఇవి నేను వచ్చిస్తాను అదేనా చెప్తే అది వేరు. ఇటు తీసి మా మీద ఇరికేయటం తప్పు కదా. మేము ఇరుక్కున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఇదేం చెప్తుంది ఇలా కడతాం. ఇవే డబ్బులు పిల్ల పూకోండి. మా నాయనకి అడిగిపోదాం రా, మా నాయనకి అడిగిపోదాం. మీ నాయన ఏం చేస్తాను నన్ను? నేను ఎమ్మెల్యే కాడైనా మాట్లాడగలను. ఇట్లా మోసం చేయమని చెప్పింటాడా మీ నాన్న? ఫోన్ రాని నేను ఫోన్, వాని ఫోన్ నాకేం చేస్తుంది?